ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంట్లో ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో వాయిస్ ఓటు తర్వాత ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందింది. నిన్న లోక్సభలో ఆమోదం పొందింది. ఇక ఉభయ సభల్లో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది. ఆన్లైన్ గేమింగ్ నియంత్రణకు ఈ బిల్లు ఉపయోగపడుతోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ యొక్క బిల్ అయితే ఆమోదం పొందింది. నియంత్రణకి ఈ బిల్ అయితే ఆమోదం పొందినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆన్లైన్ గేమింగ్ ద్వారా చాలా మందిగా చూసుకున్నట్టయితే ఎంతో మంది భవిష్యత్తు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎలా చూడవచ్చు? సాయి, దాదాపు ఏదైతే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు, ఆన్లైన్ గేమ్ ఆమోదం పొందుతూ బిల్లు రూపంగా రానున్నది. దీనికి కొద్దిసేపటి క్రితమే రాజ్యసభలో మూజవాని ఓటితో దీనికి ఆమోదం తెలిపినటువంటి సందర్భం. అయితే ఇక్కడ మనకు ఏదైతే నిన్న లోక్సభలో ఆమోదం పొందడము, ఈరోజు రాజ్యసభలో మూజవాని ఓటితో దాదాపు 10 నిమిషాలు ఏదైతే ప్రతిపక్షాల ఆందోళనల మధ్య 10 నిమిషాలు కూడా కొంత గందరగోళం ఏర్పడిన పరిస్థితి. ఎట్టకేలకు ఇక్కడ బిల్కు సంబంధించినటువంటి ఆమోదం తెలుపుతూ కూడా ఆమోదం తెలపడము, ఇది రాష్ట్రపతి ఆమోదం కొరకు కూడా దీన్ని పంపించడం, ఆ తర్వాత ఇది చట్టరూపకంగా కూడా దాల్చనుంది. అయితే మనం గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి కూడా ఏదైతే ఆన్లైన్ మనీ యాపింగ్ నుంచి కూడా కొన్ని వేల మంది కూడా చనిపోయారు. దీనికి కొన్ని కుటుంబాలు కూడా విద్యార్థులు అనుకోడు సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలాంటి గేమ్స్ వల్ల మొత్తం మీద మాత్రము చట్టం తీసుకుని రావడం అన్నది వల్ల చాలామంది కూడా సంతోషపడుతున్నారు. మరికొంతమంది కూడా దీని వలన దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో 2.5 అంటే 2,50,000 మందికి పైగా కూడా దీని మీద ఆధారపడి ఉద్యోగాల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీధిన పడబోతున్నారు. ఈ ఆన్లైన్ గేమ్స్ నడిపించడం కొరకు ప్రత్యేకంగా కొన్ని యాప్లు ఇదే బిజినెస్ తోటి నడుపుతున్నటువంటిది. దీని మీదనే ఆదాయం సంపిస్తూ కోట్లు డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ కొన్ని వేల మంది కూడా దీనిపై వాళ్ళ బ్రతుకు జీవితాలను అనుకోవచ్చు, తర్వాత కుటుంబాలను అన్నిటిని కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈరోజు ఏదైతే ఆన్లైన్ సంబంధించినటువంటి బిల్ ఆమోద ముద్ర పొందడం అన్నది చాలా కీలకమైనటువంటిది. దాదాపు మనకు లోక్సభ రాజ్యసభకు రెండు కూడా దాదాపు 21 రోజుల పార్లమెంటు సెషన్లో రాజ్యసభ ఇప్పటి వరకు 120 గంటలు పనిచేసింది. 120 గంటల్లో దాదాపు 37 గంటలు మాత్రమే పనిచేసింది. ఇప్పటి వరకు 12 బిల్లులు ఆమోద పొందాయి. అందులో ఈ బిల్కి సంబంధించినటువంటిది ఒకటి మనకు ఆన్లైన్ బిల్లింగ్ అన్నది చాలా కీలకమైనటువంటి బిల్. అయితే ఇక్కడ ఏదైతే ప్రత్యేకంగా ఈ ఆమోద చట్టం అంటే ఏదైతే ఈ ప్రకటనలను చేసేవాళ్ళు అనుకోవచ్చు, ప్రమోషన్స్ని చేసేవాళ్ళు అనుకోవచ్చు, దీనికి చాలా ఖచ్చితంగా కూడా కొన్ని నియమాలు అంటే ఏదైతే శిక్షలను కూడా ఇందులో ఈ చట్టంలో కూడా ప్రకటించడం జరిగింది. ఎవరైతే ఇక్కడ ఆన్లైన్ గేమ్స్ని అంటే ప్రమోషన్ చేసే వాళ్లకు దాదాపు 1 కోటి రూపాయల జరిమానా, తర్వాత 3 సంవత్సరాల జైలు శిక్ష, దీన్ని ప్రోత్సహించేటటువంటి వాళ్ళకు కూడా 2 సంవత్సరాలు జైలు శిక్ష, తర్వాత 50 లక్షల జరిమానా ఇందులో ఈ చట్టంలో కూడా ఉంది. మొత్తం మీద రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాత ఇది చట్ట రూపం దాల్చనుంది. దాదాపు మనకు ఇంకా అంటే ఈ యాప్ల్లో కూడా మనకు ఆన్లైన్ గేముల్లో కూడా చాలా ప్రముఖమైనటువంటిది. చాలామంది సినీ యాక్టర్లు, సెలబ్రిటీస్ అందరూ కూడా దీన్ని ప్రమోషన్ చేసి కోట్లు గడించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారిపై కూడా చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఇక ముందు ఈ చట్టం అంటే ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఆమోద ముద్ర పొందిందో, ఇక ముందు దీని ప్రమోషన్స్ చేసిన చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉండబోతున్నాయి. చాలామంది ఈ ఉద్యోగాలు లేక రోడ్డున పడబోతున్నారు. కానీ దీనివల్ల కొన్ని జీవితాలు మాత్రము అంటే బాగుపడతాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ మొత్తం మీద చట్ట రూపం దాల్చిన తర్వాత దీనిని ఏ విధంగా అమలు చేయడంలోనే చాలా కీలకమైనటువంటి బాధ్యత ఇప్పుడు చాలా ప్రముఖమైనటువంటి యాప్లు కూడా ఇప్పుడు రోడ్డున పడబోతున్నాయి. అంటే Dream11 అన్నది, BGMI అన్నటువంటిది, స్పోర్ట్స్ ఆన్లైన్ గేమ్స్, ఇవంతా కూడా చాలా ఉన్నాయి, వేల కొద్ది పుట్టుకొచ్చినటువంటిది. బట్ ఈరోజు చేసినటువంటి చట్టము కొంతమందికి మింగడపడడం లేదు. కానీ కొంతమంది మాత్రము
సంతోషపడుతున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు సాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ఆన్లైన్ గేమ్ ద్వారా నిజంగా చెప్పాలంటే యువత, ముఖ్యంగా యువత అయితే చాలా మటుకు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే డబ్బులు అందులో వెచ్చించి కూడా డబ్బులు అందులో పెట్టి ఇంత వస్తాయి అంత వస్తాయని చెప్పేసి నమ్మించి మరి మోసం చేసి రోడ్డున పడినటువంటి కుటుంబాలు కోకొల్లలు. కానీ చూడాలి కళ, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకురావడంపై దీన్ని ఒక రూపకల్పన ఏ విధంగా చేస్తారు, చట్టం ఏ విధంగా చేసే అవకాశం ఉందని మీ అభిప్రాయం ఏంటారు? సాయి, ఒకటి కీలకంగా మనం చెప్పొచ్చు, ఏదైతే యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ ఆన్లైన్ గేమింగ్ మీదనే ఆధారపడినటువంటి వాళ్ళు దాదాపు మనకు హర్యానా అనుకోవచ్చు, రాజస్థాన్ అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలామంది చిన్న చిన్న యాక్టర్లు కూడా ఆన్లైన్ గేమ్ మీదనే ఆధారపడ్డారు. ఈరోజు ఏదైతే చట్ట రూపం దాల్చనుందో దీనికి కఠినమైనటువంటి శిక్షలు విధించడము, దీనికి సంబంధించినటువంటి రూల్స్ మనకి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఏ విధంగా అయితే ఆమోద ముద్ర పొందిన తర్వాత వీరు అంటే చేసేటటువంటి ప్రకటనలు కానీ ఏదైనా కానీ మొన్న ఏదైతే మనకు గుర్గావ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ రీసెంట్గా ఒక 4 days బ్యాక్ జరిగింది. ఒక యూట్యూబర్ని బయట అంటే షూట్ చేసినటువంటి దాదాపు 20-30 అంటే రౌండ్లతోటి షూట్ చేశారు. ఒక యూట్యూబర్ గుర్గావ్, తర్వాత అతడు మనకు ఓటీటీలో బిగ్ బాస్ విన్నర్ కూడా. అతడు ఎందుకు షూట్ చేశారంటే ఇంటరాగేషన్లో కేవలం ఆన్లైన్ గేమ్స్ని ప్రోత్సహించినందుకే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులే ఈరోజు షూట్ చేసినటువంటి విషయం. ఇది ఇంటరాగేషన్లో నిన్న తెలిసినటువంటి విషయం. అంటే ఇలాంటి యూట్యూబర్స్ ఆన్లైన్ గేమ్ మీదనే ప్రోత్సహించి కొన్ని కోట్లు డబ్బులు సంపాదించారు. కానీ దీనివల్ల ఎన్ని కుటుంబాలు లాస్ అయ్యాయి, ఎంత నష్టపోయారు అన్నది మాత్రం బాధితులకు మాత్రమే తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే సెలబ్రిటీలు అనుకోవచ్చు, తర్వాత సినిమా ఛాన్స్ లేకుండా, యాక్టింగ్ లేకుండా వీటి మీదనే బ్రతికేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటు సినీ యాక్టర్లు అనుకోవచ్చు, యూట్యూబర్స్ అనుకోవచ్చు, నార్మల్ పబ్లిక్ కూడా జాబ్స్ లేక ఆన్లైన్ బిజినెస్గా ఇది చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళ ఉద్యోగాలు, తర్వాత ఆర్థిక స్తోమత కూడా క్షీణించేటటువంటి అవకాశం ఉంది. కానీ మొత్తం మీద మాత్రము ఒక బిల్ పాస్ కావడం మాత్రము ఒక నార్మల్ పీపుల్కి, ఒక విద్యార్థులను అనుకోవచ్చు, అంటే ఇక్కడ ప్రోత్సహించి వాళ్ళని తప్పుదారి పట్టించేటటువంటి ఏదైతే ఆన్లైన్ గేమ్లకు మాత్రం ఒక ముగింపు పడిందని చెప్పవచ్చు సాయి. రైట్, థ్యాంక్ యూ కళ.